సంక్రాంతి వచ్చిందంటే పల్లెల్లో మనకి మొదటగా సందడి చేసేది హరిదాసులు కీర్తనలు. హరిదాసులతో మొదలైనటువంటి పండగ మనకి పండగ వాతావరణం వచ్చిందని ఒక ఆనవాయితీగా మనం అందరూ కూడా చెప్పుకోవచ్చు. దానికి ముఖ్యంగా సంస్కృతి సాంప్రదాయాలను అయితే మనకి మొట్టమొదటిసారిగా ఈ హరిదాసుల కీర్తనలతో ప్రారంభమై అలాగే భోగి మంటలు కోడి పందాలతో ఎంతో మొత్తం ఇంటిల్లద పార్టీ కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అటువంటి మనకి ఒకప్పుడు ఎంతో ఆనందాన్ని మనకి ఎంతో వినోదాన్ని కలిగించేటువంటి ఆ కోయిదాసులు అలాగే కొమ్మదాసులు మనం చూడొచ్చు. ఆ హరిదాసులతో పాటు అలాగే కోయిదాసులు కొమ్మదాసులు అలాగే మనం ఒకసారి పిట్టల ద్వారా సోది చెప్తానమ్మా సోది అంటూ మనకి ఒకప్పుడైతే పల్లెల్లోని పూర్వంలోని అన్ని కూడా ఆ పూర్వం అంతా కూడా ఇదంతా కూడా పల్లెల్లో ఎంతో సందడి చేసేవారు. ఇది తిరుగుతూ సోది చెప్తారమ్మా సోది అంటూ వాళ్ళంతా కూడా చెప్పేవారు. వాళ్ళందరూ కూడా సంస్కృతి సాంప్రదాయాలు అయితే ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. కానీ అప్పుడప్పుడు కూడా సంక్రాంతి నాడు మాత్రమే ఎంతో మన సాంప్రదాయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ విధంగా వీళ్ళు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ హరిదాసులు ఉన్నారు. హరిదాసులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి హరిదాస్ గారు, ఇప్పుడు మనకి సంక్రాంతి వచ్చినప్పుడు మాత్రమే మీరు కనబడుతుంటారు. మిగిలిన రోజుల్లో మీరు అందరూ కూడా కనుమరుగవుతున్న పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ సంక్రాంతి రాగానే మా అందరూ కూడా సంతోషంగా ఉంటుంది. అందులో మన భరతరామ్ గారు వారి ఇంటి ముందు నుంచే సంక్రాంతి మొదలవుతుంది కాబట్టి మాకు ప్రతి సంవత్సరం కూడా మన సార్ గారు మాకెంతో కళాకారులను ఆదరిస్తూ ఇటువంటి ప్రోగ్రాలు వారు ఎన్నో చేసి వారు ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళాలని మా కళాకారుల తరఫున కోరుకుంటున్నామండి. అంటే సంక్రాంతి ఇప్పుడు వచ్చినప్పుడల్లా మీరు అప్పుడు హరిదాసులు కేవలం ఇంటి ముందు నడుచుకుంటూ వెళ్ళేవారు. నడుచుకుంటూ వెళ్ళడం అక్కడ అంతా కూడా ఇంటింటికి వెళ్ళి అక్కడ సందడి చేయడం అనేది కనిపించేది. కానీ ఇప్పుడు బైకుల మీద వెళ్ళి కంపడి హైటెక్ హరిదాసులు కనపడుతున్నారు. టెక్నాలజీ మారింది సార్, టెక్నాలజీ మారింది. మనుషుల్లో ఈ తిండ్ల మూలాన కొంచెం మార్పు వచ్చిన మూలాన బైకులు అలా కూడా మమ్మల్ని ఆదరిస్తున్నారు. హరిదాసులు అంటే ఒక విధిగా ప్రోగ్రాలు కూడా ఇస్తున్నారండి మాకు. మన భరతరామ గారు ఫస్ట్ సంక్రాంతికి రాగానే భోగి కానించి మన భరతరామ గారి ఇంటి కానించి మొదలవుతుందండి. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రాలు వారు ఎన్నో చేయాలి, వారు ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళాలని మా ఆకాంక్షిస్తూ వారిని ఇంకా రామ సకల లోకాభిరామ రామ సకల లోకాభిరామ రామ నిన్నే నమ్మినానురా సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర ఆ పథకానికి పట్టే 10,000 వరహాలు రామచంద్ర ఏ తీరుగనను దయ చూసెదవో ఈనవంశోత్తమ రామ నాదరమ భవసాగర మీదను. చెప్పండి, మనకి హరిదాసులతో పాటు అలాగే కొమ్మదాసు అంటే పప్పుదాకులో పడిపోతున్న ఏదంటూ ఒక పూర్వం ఒక సందడి చేసేవారు, ప్రస్తుతం ఉన్నారు కొమ్మదాసు. అడుగుదాం, చెప్పండి, ఒకప్పుడు మీరు అందరూ కూడా పల్లెల్లో కనిపించేవారు కానీ పండగ వాతావరణం వచ్చినప్పుడు మాత్రం కనపడతారు. ఎలా ఉంది? ఇటువంటి సంక్రాంతి భోగి రోజుల్లోనే మా పేరు వంశీకృష్ణ అండి, వీర్నాల వంశీకృష్ణ, మాది రాజమహేంద్రవరం. ఓ లప్ప ఇంత బూరు ముక్క ఉంటే పెట్టప్ప, ఇంత గారు ముక్క ఉంటే పెట్టప్ప, నీ పప్పుడు అగల పడిపోతాను లప్పో ఓ లప్ప, నీ కొమ్మదాసుని వచ్చానప్ప, భోగి పండుగ రోజు సంక్రాంతి పండుగ రోజు కొమ్మదాసుని వచ్చానప్ప, ఇంత గారు ముక్క ఉంటే పెట్టప్ప, నీకు రవ్వలు నక్లీస్ చేయిస్తానప్ప, నీ పప్పుడు అగల పడిపోతాను లప్పో లప్ప. ప్రతి సంవత్సరం ఇలాగా చేస్తూ ఈ హరిదాసులు కానీ పిట్టల దొర కానీ కొమ్మదాసులు కానీ సోదమ్మ కానీ మన ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు కూడా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటాం సార్. ఇంకా చెప్పండి, ఇంకా సరదాగా వినోదాన్ని పంచే 2-3 పాటలు పాడారు. 2-3 పాటలు అంటే కాదండి, మామూలు కామెడీ అయితే ఓ లప్ప మా ఆవిడ చాలా బాగా చదువుకుందప్ప, మా ఆవిడ చదివిన చదువు ఎంసెట్ థమ్సప్. ఈ థమ్సప్ అంటే ఏంటి? థమ్సప్ చేసాం మీద ఏ ముద్ర ఉంటుంది? ఛాలెంజ్ ముద్ర ఉంటుంది. ఆ ఛాలెంజ్ ముద్ర తిరిగేస్తే ఏం ముద్ర, అదే మన చదువు అప్ప. అందుకని ఇటువంటి సంక్రాంతి రోజుల్లో పల్లె గ్రామం తిరుగుతూ ఇటువంటి భోగి జరుపుకున్న దగ్గర వచ్చి మేమందరం ఆనందం చేస్తూ అందరినీ నవ్విస్తూ ఇలా కొమ్మదాసులు కొమ్మట్టుకొని వచ్చేసానప్ప, ఇంత గారు ముక్కుంటే పెట్టప్ప, ఇంత బూరు ముక్కుంటే పెట్టప్ప, నీ పప్పుడు అక్కడ పడిపోతాను లప్పో లప్ప. కొమ్మదాసుని వచ్చానప్ప, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలప్ప, భోగి శుభాకాంక్షలప్ప, కనుమ శుభాకాంక్షలప్ప. మన రాజమహేంద్రలో ఉన్న సంక్రాంతి సంబరాలు అందరూ కూడా ఆనందంగా జరుపుకోవాలని ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మా కళాకారులందరికీ అవకాశాలు అని చెప్పి కోరుకుంటున్నామప్ప. ఓ నీ పప్పుడు అక్కడ పడిపోతాను లప్పో లప్ప. చూసాం కొమ్మదాసుల వాళ్ళ యొక్క సంభాషణ చూసాం. ఇప్పుడు మనకి సోది చెప్తానమ్మా సోది అంటూ మనం కేవలం సినిమాల్లో మాత్రమే కనపడేది సోదమ్మ అప్పుడు పండుగ వాతావరణం వచ్చే మనకైతే సందడి చేస్తున్నారు. చెప్పమ్మా సోది
ఉన్నది ఉన్నట్టు చెబుతాను. కంచి కామాచ్చమ్మ పలుకు, మధురమేన అచ్చమ్మ పలుకు, బెజవాడ దుర్గమ్మ తల్లి పలుకు, నావారం అక్కమ్మ తల్లి పలుకు, రాజమండ్రి సోమాలమ్మ తలుకు. అందరూ బాగుండాలే తల్లి, మన సంక్రాంతి సంబరాలు తల్లి, అంబరాలు దాడుతున్నాయే తల్లి. ప్రతి సంవత్సరం కూడా తల్లి మన భరత రాము గారు ప్రతి సంవత్సరం మా కళాకారులనే తల్లి ఆరాధిస్తున్నారే తల్లి. ఆయన ఇక్కడికే కాదు, ఉన్నత పదవులు వచ్చి ఆయన కూడా చక్కగా చూస్తున్నారే తల్లి. మీ సోది చెప్పేవాళ్ళమండి, మాకు బతుకు తెరువు కూడా ఆయన చూపెడుతున్నారు, చక్కగా చూస్తున్నారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలే తల్లి, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంకా సోది టైంలో మీరు మిగతా సమయంలో ఏం చేస్తుంటారు? మిగతా టైంలో అండి ఊరు వెళ్ళి వాళ్ళు చాట్లో బియ్యం, ఇంకా అది పెద్ద తతంగం అండి, చాట్లో బియ్యం పోసి సోది చెప్పమంటారు. అన్నీ ఆవాహన చేసుకొని వాళ్ళ పెద్దలు ఏం చెప్తారో, వాళ్ళ మనసులో ఏం చెప్తుంటారో అవన్నీ చెప్తామండి. అవన్నీ చెప్పి కూడా అలా చేసి వాళ్ళు బియ్యం చందా అదే మాకు స్వయం పాకం అన్నీ ఇస్తారండి. అవి కూడా పోయినాయండి మొత్తం. కానీ ఇప్పుడు అసలు అది దానికి కూడా లేదండి రూపం. అన్నీ కూడా భర్త గారు ప్రతి సంవత్సరం కూడా మమ్మల్ని ఇలాగ ఆదరించి మమ్మల్ని చక్కగా చూస్తున్నారండి. ఆయనకి ఇప్పుడే కాదండి, ఇంకా ఉన్నత పదవులు కూడా రావాలండి. ఆయన ఎప్పుడు కూడా సూక్ష్మంగా ఉండాలి, భోగినాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతిలో సంపదలు కలగాలని మేము దీవిస్తున్నామండి. ఎప్పుడు కూడా నిజంగా అందులో వాస్తవాలు ఉంటాయా, మామూలుగా సరదాగా చెప్తారు? సరదా కాదండి, వాస్తవాలు ఉంటాయండి. వాళ్ళ మనసులో ఉన్నది కోరిక చెప్తారు, వాళ్ళు అనుకున్నది చెప్తారు, జరగబోయేది చెప్తారు, జరిగింది చెప్తారు. అంతా కూడా కూర్చొని 2 గంటల 3 గంటల పని అండి అది చెప్తారు. ఆ చాట్లో బియ్యం పోసి అన్నీ కూడా ఇచ్చి చెప్పించుకుంటారండి పెద్దలకు తెలుసండి అంతా కూడా. ఇప్పుడు అంటే పిల్లలకి ఎవరికి యూత్కి అసలు ఇదేంటో కూడా తెలియటం లేదు. అదండి, అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరూ బాగుండాలి, సంక్రాంతి శుభాకాంక్షలు. మనకి సోది చెప్పే మనిషి యొక్క మాటలు విన్నాం. ఇప్పుడు ప్రస్తుతం పిట్టల ద్వారా ఎంతో సందడి చేస్తారు. అతను కూడా తన వేషధారణలో ఏ విధమైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పిట్టల ద్వారా అంటారు, మిమ్మల్ని ఏమంటారు, ఏమని పిలుస్తారు? మమ్మల్ని పిట్టల ద్వారా నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల ధరని, నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల ధరని. హాయ్, హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఐ మీన్ పిట్టల ధర, పిట్టల ధర, పిట్టల ధర, పిట్టల ధర. నేను చైనాలో ఫ్లైట్ ఎక్కి అమెరికాలో దిగి అమెరికాలో రైలు ఎక్కి కాలినడక ద్వారా ఇక్కడికి వచ్చాను. ఎందుకు? ఈ సంక్రాంతి సంబరాలకు రోలా వీక్షిద్దామని. మరి భోగి నాడు భోగభాగ్యాలు కలగాలి, సంక్రాంతి రోజు సందడిగా ఉండాలి, కనుమ రోజు కలిమి కలిగి ఉండాలి. మరి ఇవన్నీ ఉండాలంటే ముందుగా ఈ పిట్టల ధర, పిట్టల ధర, పిట్టల ధర. నేను అమెరికాలో చదువుకున్నాను. అమెరికాలో 10 సంవత్సరాలు కష్టపడి 1వ తరగతి చదివాను. ఎందుకంటే నాకు 1వ తరగతి మించి ఎక్కువ రాదు కాబట్టి. మరి అక్కడి నుంచి ఇక్కడికి ఎలా వచ్చాను అనుకుంటున్నారు? గాలిపటం మీద ఎగురుకుంటూ వచ్చేసాను. నేను వచ్చేటప్పుడు గుమ్మడికాయ అంత బంగారం నా బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వచ్చాను. మరి ఆ బంగారాన్ని ఏం చేశాను? కుక్క వాసన చూసిందని గోదావరిలో పాడేశాను. మీకు ఎవరికైనా కావాలంటే వెళ్ళి తెచ్చుకోండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేనే వెంకట్రాముణ్ణి, నేనే పిట్టల ధరని. ఇంకేముంటాయి ఇంకా సందడి, ఇంకా 2-3 పాటలు. మీ గన్ను ఎక్కడది? మా గన్ను చైనాలో యుద్ధం చేసేటప్పుడు చైనా వాడు మా తాతగారికి ఇచ్చారు ఈ గన్ను. చైనా వారు తాతగారికి ఇస్తే తాతగారి నుంచి నాకు వచ్చింది ఈ గన్ను. మరి ఈ గన్నులోంచి ట్రిగర్ అప్పుడే పోయిందంట, ఇప్పుడు కాదు. చైనాలో యుద్ధం చేసినప్పుడు ట్రిగర్ పడిపోయింది. మరి ఇక్కడికి ఎలా వచ్చానంటే కాలినడక ద్వారా వచ్చాను. మా డబ్బు లేని ధరగా ఎలా వస్తున్నారు? మా డబ్బు లేని ధర, నాకు ఒక ధర ఉన్నారు పిట్టల ధర, ఆయన పెద్ద ధర. ఆయన గాల్లో వస్తున్నారు అనుకుంటున్నారా? కాదు. రైల్లో వస్తున్నాడా? కాదు. విమానంలో వస్తున్నాడా? కాదు. 2 కాళ్ళ చక్రాలతో లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అనుకుంటూ నడుచుకుంటూ వచ్చేస్తారు. ఇంకేమైనా ఉన్నాయా? ఒకటేనా పాట? ఇంకా అంతే అండి. చూస్తున్నా, ఇది ప్రధానంగా అయితే మనకి చూసుకుంటే ఈ యొక్క సంక్రాంతి పండుగ నాడు మాత్రమే ఈ యొక్క హరిదాసులు కావచ్చు, అలాగే కోయిదాసులు కావచ్చు, అలాగే పిట్టల ద్వారా కావచ్చు, సోది చెప్తాను కావచ్చు, వీళ్ళు మాత్రమే కనపడతారు. మిగిలిన సమయంలో వాళ్ళంతా కూడా కనిపించిన పరిస్థితి ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎంతో సంస్కృతి సాంప్రదాయాలకి తెలుగువారు జరుపుకునేటువంటి ఏకైక పండుగ సంక్రాంతి పండుగ. ఈ సంక్రాంతి పండుగ నాడు మన సాంప్రదాయాలు కనుమరుగు కాకుండా అప్పుడప్పుడు పండుగ నాడు మాత్రమే వీళ్ళందరూ కూడా గుర్తు చేసుకుంటూ, అలాగే భోగినాడు మొదలుకొని పండుగలో ప్రతిదీ కూడా కోడి పందాలతో, అలాగే మొత్తం గోదావరి జిల్లాలోనే ఈ యొక్క కోడి పందాలు కావచ్చు, అలాగే సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలోనే ప్రధాన ఎక్కువగా జరుగుతున్న అటువంటి సంక్రాంతి పండుగను తిలకించేందుకు పట్టణాల నుంచి అయితే పల్లెలు బాట పడతారు. ఈ గోదావరి జిల్లాలో 3 రోజులు కూడా ఎంతో ఈ యొక్క సందడి చేస్తూ కోడి పందాలతో కుటుంబపాది సకుటుంబ సపరివార సమ్మేళనంగా అందరూ కూడా సందడి చేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మన బాలుతో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.